అది నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల ఏదన్నా ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అప్పుడు కానీ ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ట్రైమెస్టర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ ట్రైమెస్టర్స్? నో పాజ్ అప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఆ మెడిసిన్స్ వల్ల ఓరల్ హెల్త్లో ఏం ఇంపాక్ట్ ఉంటుంది? Deepika, can you tell quick tips for oral health in pregnancy? So, madam, now it's your turn. Give some quick tips on general health in pregnancy. Hello everyone, good morning, Shubhodayam. Welcome back to Teeth Talks with Dr. Kiran and Dr. Deepika. ఈ రోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాము. మీకు అందరికీ చాలా డౌట్స్ ఉన్న టాపిక్ ఇది. సో ఈరోజు ప్రెగ్నెన్సీ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఈరోజు మన టీత్ టాక్స్ పాడ్కాస్ట్కి వచ్చిన స్పెషల్ గెస్ట్ డాక్టర్ పిన్నిశెట్టి సుప్రియ గారు. షీ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఇప్పుడు ప్రెజెంట్గా షీ ఈజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ అండ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ సాయి సుధా హాస్పిటల్ అండ్ ఎస్వి క్లినిక్. Hello Dr. Deepika, nice meeting you and thank you for inviting me to this podcast. Thank you ma'am, thank you for coming. So madam, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు సో హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి బాడీలో. సో ఈ హార్మోన్స్ వల్ల దాని ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా ఓరల్ క్యావిటీ మీద? దాని ఇంపాక్ట్ ఏంటి అసలు ఓరల్ హెల్త్ మీద? డెఫినెట్గా ఉంటుంది దీపిక. సో ప్రెగ్నెన్సీలో మనకి మెయిన్ హార్మోన్స్ రెండు, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. సో ఇవేంటంటే మనకి జనరల్గా బాడీలో ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి. సో దట్ ఇన్ఫ్లమేషన్ కుడ్ బి ఆన్ ద ఓరల్ హెల్త్ ఆల్సో. లైక్ మనకి ఓరల్ క్యావిటీలో గమ్స్ ఉంటాయి. సో గమ్స్ మీద కూడా ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ అనమాట. సో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి మోర్ పెరియోడోంటైటిస్ ఇవన్నీ చాలా ఎక్కువగా చూస్తాం. సో బ్లీడింగ్ గమ్స్ కానీ అట్లాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట దానివల్ల. అండ్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో నెక్స్ట్ కామన్ సిమ్టమ్ మార్నింగ్ సిక్నెస్. సో మార్నింగ్ సిక్నెస్లో ఏమవుతుందంటే రిపీటెడ్గా వామిటింగ్స్ అది చేసుకున్నప్పుడు ద టూత్ విల్ గెట్ ఎక్స్పోజ్ టు దట్ హార్మోన్ లైక్ యాసిడ్ ఫ్రమ్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ద గ్యాస్ట్రిక్ జ్యూసెస్కి ఎక్స్పోజ్ అవుతాయి. సో అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మనకి డెంటల్ ఎరోషన్స్ కానీ అవన్నీ చాలా కామన్గా చూస్తాం ప్రెగ్నెన్సీలో. ఓకే. సో మేడం, ఇప్పుడు మీరు జింజవైటిస్ అని అదే చిగురులో ప్రాబ్లమ్స్ వస్తాయి, బ్లీడింగ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్గా కనిపిస్తాయి ప్రెగ్నెన్సీలో అన్నారు. సో అలాగా ఉన్నప్పుడు అది నెగ్లెక్ట్ చేస్తే దానివల్ల ఏదన్నా ప్రెగ్నెన్సీ అప్పుడు డెలివరీ అప్పుడు కానీ ఏదన్నా ఎఫెక్ట్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది దీపిక. సో మనకి ప్రెగ్నెన్సీలో ఈ జింజవైటిస్ కానీ అదే చిగుళ్ళ ఇన్ఫెక్షన్లు కానీ వాపు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఎంతో కొంత మనకి బ్యాక్టీరియా అనేది చేరుతుంది, రైట్? సో ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి పోను బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తుంది. సో బ్లడ్ స్ట్రీమ్లో కలిసినప్పుడు ఏమవుతుందంటే సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్, ఏదైతే మనకి ఇన్నాళ్ళు లోకల్గా ఓన్లీ టీత్కి రెస్ట్రిక్ట్ అయిన ఇన్ఫెక్షన్ నవ్ ఇట్ బికమ్స్ అ సిస్టమిక్ ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైతే సిస్టమిక్గా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందో దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ ప్రీ టర్మ్ లేబర్, అంటే నెలలు నిండక మునిపే పెయిన్స్ వచ్చేయడము. దానివల్ల ఏంటంటే లో బర్త్ వెయిట్, అంటే పుట్టే బేబీస్ కూడా చాలా తక్కువ బరువు పుట్టడం కూడా చూస్తాం. అందుకని ఏంటంటే చిన్న చిగుళ్ళ సమస్య కదా, చిన్న ఇన్ఫెక్షనే కదా అని నెగ్లెక్ట్ చేయడం అనేది మంచిది కాదు. So Deepika, can you throw certain guidelines on the routine dental checks? So antenatal mothers వస్తారు కదా మా దగ్గరికి, అంటే how frequently they should have their dental checkup done, and is it a routine during pregnancy or only they should visit a dentist if at all they have any problem? Can you throw on the latest guidelines అట్లా ఏం చేయాలి? So Supriya garu, according to the latest guidelines, ఫస్ట్ మీ దగ్గరికి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ చెకప్కి వచ్చినప్పుడు ఆ ఫస్ట్ ట్రైమెస్టర్లో దే హ్యావ్ టు అండర్గో 2 డెంటల్ చెకప్స్. బికాజ్ ఆ చెకప్లో మనకు తెలుస్తుంది వెదర్ దెర్ ఈస్ ఎనీ ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్ విచ్ దే హ్యావ్ టు అండర్గో, లైక్ విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్షన్ విచ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ దెమ్. ద ప్రొసీజర్స్ ఆ టైంలో చేయరు, బట్ ద చెకప్ ఈజ్ ఇంపార్టెంట్ టు ఐడెంటిఫై సర్టన్ ఓరల్ హెల్త్ ప్రాబ్లమ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు జింజవైటిస్ కామన్గా చూస్తాము ప్రెగ్నెంట్ ఉమెన్లో అన్నారు. సో టు అడ్రస్ దోస్ ఇష్యూస్ లేటర్ ఇన్ ద సేఫ్ పీరియడ్, ఫస్ట్ ద జనరల్ ఓరల్ హెల్త్ చెకప్ ఇస్ ఇంపార్టెంట్.
సో దట్ అప్పుడు మనం ఈ ప్లాక్ అక్యూములేషన్ కానీ చిన్న చిన్న క్యావిటీస్ కానీ ఆర్ ఎనీ టూత్ విచ్ నీడ్స్ రూట్ కెనాల్ కానీ అలాంటివి వీ కెన్ ఐడెంటిఫై అండ్ అడ్వైజ్ దట్ patient, educate that pregnant woman prior so that she can get those treatments done later in the second trimester. సో మేడం ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ట్రైమెస్టర్స్ అని అంటారు. సో మన వ్యూవర్స్కి అర్థమయ్యేలాగా అసలు ట్రైమెస్టర్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ ట్రైమెస్టర్స్ అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ దీపిక. సో మనకి టోటల్ ప్రెగ్నెన్సీ 9 months అండి. సో 9 monthsలో వీ డివైడ్ ఇట్ ఇన్ 3 trimesters అనమాట. ఫస్ట్ 3 months విల్ బి ఫస్ట్ ట్రైమిస్టర్, second 3 months will be second trimester, and the last 3 months will be the third trimester. So each and every trimester ki oka importance undi. For example, first 3 months anukondi, and it's a stage of organogenesis, ante baby yokka organs anevi form aye stage anamata. That is really important. So first trimester lo manam teeskune every step will impact your baby in the future, right? So that is the first trimester. అండ్ సెకండ్ వచ్చేసరికి ఇట్ ఈస్ రిలేటివ్లీ సేఫ్ ట్రైమిస్టర్ అనమాట, బికాస్ అప్పటికి మొత్తం ఆర్గనోజెనిసిస్ అంతా అయిపోతుంది, బేబీ స్టిల్ ఇట్ విల్ బి గ్రోయింగ్, దట్స్ ఇట్. అండ్ ద థర్డ్ ట్రైమిస్టర్కి వచ్చేపాటికి ఇట్స్ అ ట్రైమిస్టర్ ఫర్ మెచ్యురేషన్. సో లోపల ఏదైతే బేబీ ఫామ్ అయిందో దట్ విల్ అండర్గో మెచ్యురేషన్ అనమాట, లంగ్ మెచ్యురేషన్ కానీ బోన్స్ అన్నీ కానీ మెచ్యూర్ అయ్యేది థర్డ్ ట్రైమిస్టర్లో. సో ఈచ్ అండ్ ఎవ్రీ ట్రైమిస్టర్ ఈజ్ యూనిక్ ఇన్ ఇట్స్ ఓన్ వే. ఓకే దీపిక, మనకి చాలా డెంటల్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ స్కేలింగ్ అని కానీ ఫిల్లింగ్స్, రూట్ కెనాల్స్. అండ్ ఈ ప్రొసీజర్స్లో మనం ప్రెగ్నెన్సీలో ఏ ప్రొసీజర్స్ సేఫ్గా చేసుకోగలం అండ్ ఏ పీరియడ్లో చేసుకుంటే బెస్ట్? ఓకే, సో యాక్చువల్లీ మీరు ఇందాక చెప్పినట్టు సెకండ్ ట్రైమిస్టర్ ఇస్ ద సేఫెస్ట్ పీరియడ్. సో మనం ముందే డెంటల్ చెకప్స్ ఫస్ట్ ట్రైమిస్టర్లో డెంటల్ చెకప్స్ చేసుకుని రెగ్యులర్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసి ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డెంటల్ ట్రీట్మెంట్స్ రిక్వైర్డ్ మనం సెకండ్ ట్రైమిస్టర్లో చేసుకోవచ్చు. ఇట్ కుడ్ బి ఎయిదర్ స్కేలింగ్ ఆర్ ఇట్ కుడ్ బి ఎయిదర్ ఏదన్నా పన్ను బాగా పాడైపోయింది దాన్ని సేవ్ చేయడానికి లేదు, అవి టూత్ రిమూవల్ కానీ లేదంటే రూట్ కెనాల్స్ కానీ ఇవన్నీ మీరు సెకండ్ ట్రైమిస్టర్లో సేఫ్గా చేయించేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ మీకు ఫస్ట్ ట్రైమిస్టర్లోనే మీకు సివియర్ పెయిన్ ఉంది, మీరు భరించలేకపోతున్నారు, దెన్ ఎలెక్టివ్గా ఆ ట్రీట్మెంట్స్ కూడా మనం ఫస్ట్ ట్రైమిస్టర్లో విత్ ప్రాపర్ కేర్ మనం చేసుకోవచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. అదర్వైజ్ ద సేఫెస్ట్ పీరియడ్ ఇస్ సెకండ్ ట్రైమిస్టర్. సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th and 6th month ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో సుప్రియ గారు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు కొన్ని జనరల్ హెల్త్ కండిషన్స్ లైక్ హై షుగర్ లెవెల్స్ కానీ లేకపోతే హై బీపీ కానీ ఇవన్నీ మన ఓరల్ హెల్త్ని ప్లస్ దీని ఎఫెక్ట్స్ డెలివరీ మీద ఎలా ఉంటాయి? సో డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది దీపిక. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చింది. సో షుగర్ వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ ఇదేంటంటే ఇట్స్ అ బై డైరెక్షనల్ రిలేషన్ అనమాట, రెండు రిలేషన్ ఉంటుంది. ఈ షుగర్ రావడం వల్ల ఓరల్ హెల్త్ పాడవుతుంది అండ్ ఓరల్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల కూడా మనకి ఈ షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే మనకి డయాబెటీస్ అంటే షుగర్ వచ్చినప్పుడు జనరల్గా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ చాలా కామన్. సో దానివల్ల మనకి ఓరల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే షుగర్ వస్తుందా మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో బాడీ రెస్పాన్స్ అనమాట అది ప్రొటెక్ట్ చేయడానికి. సో ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, మనకి ఈ షుగర్ వల్ల మనకి మెయిన్ షుగర్ ఎందుకు వస్తుందంటే ఇన్సులిన్ అనేది బాడీలో ఉన్నా పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. సో డెఫినెట్గా మనకి ఎప్పుడైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అండ్ డెఫినెట్గా దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్ అంటే షుగర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ అనేది డయాగ్నోజ్ అవుతుందో విల్ ఇట్ కంటిన్యూ లేటర్ ఆర్ వాళ్ళకి ఫ్యూచర్లో డయాబెటిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? సో డెఫినెట్గా. సో మనకి యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ ఆర్ షుగర్ అంటున్నాం కదా డెలివరీ తర్వాత పోతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 80%. బట్ ఒక 20%లో దెర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ ఇట్ మే కంటిన్యూ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో, తర్వాత కూడా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళల్లో ఇప్పుడు తగ్గిపోయినా సరే ఫ్యూచర్లో మేబీ ఆఫ్టర్ 10 years 15 years టైప్ 2 డయాబెటీస్ అంటాం,
అది వచ్చే ఛాన్సెస్ 50% ఆఫ్ కేసెస్లో ఉన్నాయి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే. సో మేడం, ఇప్పుడు బర్త్ కంట్రోల్కి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, లేదంటే మెనోపాజ్ అప్పుడు కొన్ని ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. దానివల్ల ఆ మెడిసిన్స్ వల్ల ఓరల్ హెల్త్లో ఏం ఇంపాక్ట్ ఉంటుంది? సో మనం బర్త్ కంట్రోల్కి కానీ లైక్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఉన్న పిల్స్ ఇస్తాం, హార్మోన్ పిల్స్ అవి. అండ్ అట్ ద సేమ్ టైం మెనోపాజ్లో మనకి లేని హార్మోన్ ఈస్ట్రోజన్. సో అక్కడ వీ ట్రై టు సప్లిమెంట్ ఈస్ట్రోజన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ అనే ఇది పడిందో మనకి బాడీలో, సో డెఫినెట్గా దెర్ విల్ బి ఎ సైన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఎనీవేర్, రైట్? సో ఆ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఇస్ మోర్ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. సో ద సేమ్ సైకిల్ రిపీట్స్ అనమాట. ఓకే. ఓకే. సో మేడం, ఇప్పుడు మీ దగ్గరికి ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చినప్పుడు మీరు ఏదన్నా అడ్వైస్ చేస్తారా వాళ్ళకి? ఈ పర్టిక్యులర్ సైన్స్ ఏమన్నా మీ నోట్లో ఏదన్నా డిఫరెంట్గా కనిపిస్తే యూ హ్యావ్ టు కమ్ టు అస్ అండ్ వీల్ రెఫర్ యూ అని మీరు ఏదన్నా చెప్తారా పేషెంట్? కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ వాళ్ళు ఏంటంటే నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి ఓరల్ హెల్త్ అనేది ఇట్స్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ అనమాట. సో దే డోంట్ ఫీల్ ఇట్ దట్ ఇంపార్టెంట్. సో మనం వచ్చిన పేషెంట్ని డెఫినెట్గా నేను ఎడ్యుకేట్ చేస్తాను. లైక్ ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమన్నా బ్లీడింగ్ అవుతుంది అంటే గమ్స్లోంచి ఏమన్నా బ్లీడ్ అవుతుంది, లేదంటే టూత్ ఏమన్నా లూజ్గా అనిపిస్తున్నాయి, లేదంటే పెయిన్ ఎక్కువ వస్తుంది, సో బ్యాడ్ బ్రెత్ వస్తుంది, బ్రష్ చేసుకున్నా సరే బ్యాడ్ బ్రెత్ వస్తుంది, అట్లా ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే ఐ డెఫినెట్లీ టెల్ దమ్ టు కమ్ బ్యాక్ సో దట్ ఐ కెన్ రిఫర్ టు అ స్పెషలిస్ట్ లైక్ యూ. సో దట్ మనకి ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఎర్లీగా మనం ఐడెంటిఫై చేసి ట్రీట్ చేస్తే we won't face problems kada. We can avoid we can avoid complications also. So madam, ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో అంతా we can see so much of connection between women's normal general health and oral health, different stages of life లో. ఇప్పుడు puberty అప్పుడు కూడా హార్మోనల్ చేంజెస్ వస్తాయి, ప్రెగ్నెన్సీ అప్పుడు వస్తుంది, మళ్ళీ మెనోపాజ్ అప్పుడు వస్తాయి. సో ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి టు గివ్ అ బెటర్ general and oral health women ki, how can we work as a team, how can we do better? సో టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ దీపిక. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే పేషెంట్ ఎవరైనా వచ్చారు, నేను చూశాను, ఐ షుడ్ రిఫర్ హర్ అట్ అన్ అప్రోప్రియేట్ టైం కదా. కరెక్ట్గా నేను రిఫర్ చేయగలిగితేనే ఐ కెన్ డూ జస్టిస్ టు ద పేషెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ వచ్చి హార్మోనల్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, ఇఫ్ యూ రిఫర్ టు మీ ఇన్ అ కరెక్ట్ టైం ఐ కెన్ ట్రీట్ హర్. సో ఇట్స్ ఆల్ అ టీమ్ వర్క్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ డూయింగ్ ఓరల్ హెల్త్ ట్రీట్మెంట్ చేసేసి పంపించేయకుండా, యూ హ్యావ్ దిస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, యూ హ్యావ్ టు గో అండ్ అప్రోప్రియేట్ రిఫరల్ అనమాట. అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే వీ కెన్ స్టార్ట్ ఆన్ విత్ జాయింట్ కన్సల్టేషన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంప్లెక్స్ కేసు వచ్చింది నాకు, సో we both will sit together, discuss, and we'll tell what the patient needs and we'll do more justice to the patient. Rather than sitting individually, we can go for joint consultations also. That is also a very good option for the patient. Definitely. We should have that team rapport undali, team work undali, communication. That's important. Deepika, can you tell quick tips for oral health in pregnancy? Sure. Brush daily, floss daily, rinse your mouth with salt water, avoid sugary foods, regular dental checkups. So madam, now it's your turn. Give some quick tips on general health in pregnancy. Balanced diet, drink lots of water, adequate sleep, good exercise, regular antenatal checkups, and finally be happy and stress free. So ma'am, your final words for our viewers. సో ప్రెగ్నెన్సీ అనేది ఒక మహిళకి చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా క్రూషియల్ పార్ట్ ఆఫ్ అ ఉమెన్స్ లైఫ్. సో మనం ఓవరాల్గా మనం జనరల్ హెల్త్, ఓరల్ హెల్త్ మంచిగా మెయింటైన్ చేసుకుని గుడ్ యాంటీనేటల్ చెకప్స్ అండ్ డెంటల్ చెకప్స్కి వెళ్తే మనకు ఒక హెల్దీ బేబీ అంటే ఇట్స్ అ గుడ్ అవుట్కమ్ అనేది మనం చూడొచ్చు. So thank you Deepika for inviting me to this podcast. It's an amazing experience for me and I have been following you since 1 year or the last year and it's very good and it's more informative actually, right? Thank you ma'am. And you so all much. The very best and I'm more like looking forward to see a lot of exciting content from you.
Thank you, ma'am, and thank you so much for taking some time out from your very busy schedule. Like gynecologist ante 24/7 you are on duty. So thank you so much for accepting our invitation and spending your valuable time here. And meer ichina information tho ma viewers andaridi doubts anni clear అయిపోయి I hope they will follow these tips which we have Now given they'll them. know the importance of dental health in pregnancy. Thank you so much, ma'am. So thank you for watching this video, and ilanti marinta information kosam for more such content please subscribe Teeth Talks with Dr. Kiran and Dr. Deepika.